ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ యూ. దేవుని ప్రేమతో మీ అందరికీ ఉదయమే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. గుడ్ మార్నింగ్ బ్రదర్స్. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. దైవకృప గాస్పల్ మినిస్ట్రీ యూట్యూబ్ లైవ్ 5-6 సంవత్సరాల నుంచి నేను లైవ్ ఇస్తున్నాను. 800 వీడియోస్ ఉన్నాయి నావి. పల్లెలు వెళ్ళి స్వార్థ చేశాను. చాలా స్వస్థతల కార్యాలు అనేక వీడియోస్ నా ఉన్నాయి. కానీ దైవకృప గాస్పల్ మినిస్ట్రీ యూట్యూబ్ లైవ్ ఆ ఛానల్లో 800 వీడియోస్ ఉండాల్సిన వీడియోస్ నంబర్ అయితే ఉంది, కానీ ఆ వీడియోస్ అయితే లేవు. చాలా వీడియోస్ లేవు. కానీ అది అలా పెడితే సరే, సువార్త అనేక ప్రజలు వినాలి, తెలియాలి అని చెప్పేసి దేవుని ప్రేమతో అందిస్తున్నా. మరి ఇప్పుడు నా సొంత పేరు సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ మరి సపరేట్ చేసుకున్నా. అది పోతుంది కదా అని ఆ వీడియోస్ కూడా ఉంటాయి, ఎక్కడికి పోవని. సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ యూట్యూబ్ లైవ్ వీడియోస్లో అది ఒక ఛానల్ ఉంది. ప్రజెంట్ దైవకృప గాస్పల్ మినిస్ట్రీ యూట్యూబ్ లైవ్, సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ యూట్యూబ్ లైవ్ రెండు కూడా ఒక ఛానల్గా చేయాలి. కొద్దిగా సమయం తీసుకోవాలని 2 ఆధార్ కార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నా ప్రతి ఒక్క వీడియోలు, ఫొటోస్లు అన్నీ తీసుకొని ఈ క్రైస్తవులే, ఎందుకంటే నేను వాక్యమే చెప్పేది కదా. ఈ వాక్యము అన్నిలు వేరే వాళ్ళు చెప్పలేరు. ఒక విషయం చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, ఫేస్బుక్ వాళ్ళు కానీ నా వీడియోస్ తీసుకొని డబ్బులు తెచ్చుకొని బ్రతుకుతున్నారు చూడు. వీళ్ళు అడుక్కునే వాళ్ళకంటే హీనమైన బ్రతుకు. నా దగ్గరికి వస్తే నేను పెడతా వాళ్ళకి కొద్దిగా తినేకైనా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా వీడియోస్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని నేను చెప్తున్న వాక్యం వాళ్ళు చెప్తున్నారని సినిమాలో మాదిరి యాక్షన్ చేసి బ్రతుకుతున్నారు చూడు. ఇలాంటి వారు ఒక్కరు కూడా బ్రతకరు. నా నోటి వాక్కు జరిగి తీరుతుంది. ఎందుకంటే నేను దేవుని కోసమే బ్రతుకుతున్నా. ప్రజలు క్షేమం కోసమే నేను బ్రతుకుతున్నాను. స్వార్థ కోసమే నేను బ్రతుకుతున్నాను. మీలాగే ఇలా మోసం చేసి బ్రతికే అవసరం నాకు లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇప్పటికైనా వాళ్ళు దగ్గర పెట్టుకొని నా వీడియోస్ ఎవరైతే తీసుకున్నారో మర్యాదగా నా ఛానల్కి లింక్ చేసి అన్నీ దూరం చేసి వెళ్తే మీ ఆయుష్కాలమైనా బ్రతుకుతారు. లేదంటే అర్ధాయుస్తో చచ్చిపోతారు. నాది ఒక్క సింగిల్ 1 రూపీ తీసుకున్నా, నాది ఏది తీసుకున్నా కూడా మీరు ఎవరైనా సరే అర్ధాయుస్తో అనారోగ్యంతో హాస్పిటల్ పాలై చనిపోతారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సేవకులైనా సరే, ప్రవక్తలైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే. ఈ క్రైస్తవులు ఉన్నారు చూడండి, భూమి మీద లేకుండా చేయాలి వీళ్ళని. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు నాకు హాని చేస్తున్నది వీళ్ళు తప్ప ఎవరు నాకు హాని చేయరండి. ఎందుకంటే వాళ్ళు బ్రతకరు, ఇంకోరిని బ్రతకనీరు. ఈ క్రైస్తవుల్ని, ఇట్లాంటి అన్యక్రాంతం చేసే క్రైస్తవుల్ని, మోసం చేసి డబ్బులు బతుకుతున్న క్రైస్తవుల్ని ఎవరైనా చంపేయండి. ఎందుకంటే నాకు అంత అసహ్యం పుట్టింది వాళ్ళపైన. సిగ్గులేదా? నా వీడియోస్ తీసుకొని పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని బ్రతుకుతున్నారే, సిగ్గులేదా మీకు? తింటున్నారు 3 పూట్ల గడ్డి తింటున్నారా? బయట గడ్డి తినండి, అప్పుడైనా బుద్ధి వస్తుంది. 3 పూట్ల తింటున్నామనేది ఒక మైండ్ అనేది వస్తుంది. నా సువార్త పైన, నా ఛానల్ పైన, నా దానిపైన పడితే వస్తున్నారు. సిగ్గులేదా మీకు? బ్రతకలేకుంటే వెళ్ళి వ్యభిచారం తీసుకొని బతకండి. ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది, కానీ మీరు అర్ధాస్తి వస్తారు. ఇప్పటికే అనారోగ్య పాలతో హాస్పిటల్లో తిరిగి వస్తున్నారు. తెలీదా? సిగ్గులేదా మీకు? వీడియోస్ పంపుతూనే ఫేస్బుక్లో ఒక ఫోటో లేకుండా చేస్తున్నారు. ఏమి మీకు అంత ఇదినా? సిగ్గులేదా? మేము ఏం చేస్తున్నామని జ్ఞానం లేదా మీకు? గడ్డి తినండి బయట, లేకుంటే కుక్క కంటే హీనమైన బ్రతుకుతారు మీరు. నా వీడియోస్ చాలా దానికి వచ్చినారని, అందుకే అర్ధాయిస్తూ చేస్తారు చూడని చెప్తున్నాను. ఏది లైవ్ పెట్టినా కూడా, ఏ ఛానల్ పెట్టినా, యూట్యూబ్ లైవ్ డైరెక్ట్ ఛానల్ పెట్టే ఛానల్ ఎక్చాను అన్నీ వస్తాయి. నావి 800 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ దైవకృప గాస్పల్ మినిస్ట్రీ. ఒక్క ఛానల్ పల్లె వెళ్ళి తిరిగి స్వార్థ చేసి మీరు చేసినారా? సస్తారు మీరు. మీ సావుకు మీరే కారణలై ఉంటున్నారు. బ్రతకలేకుంటే వెళ్ళి సావండి, మందు తాగి చచ్చిపోండి.
నా బిందెకి ఎందుకు పడిచి వస్తున్నారు? సిగ్గులేదా? ఒకసారి చెప్పినాక మనిషికి ఒక మాట పసుపు 3 దెబ్బలు అన్నారు. ఇవన్నీ మీకు ఏది పరేస్తాను మోసం చేసే వాళ్ళందరినీ ఒక్కరిని కూడా బ్రతికి నేను క్రైస్తవుని చెప్తున్నా. నేను ఎవరైనా కూడా తెలుస్తుంది, అన్నీ తెలుస్తుండే. ఇప్పుడు మీకు చెప్పేకి శాత కాకుంటే వాకింగ్ చెప్పేకి శాత కంటే నేను పాటలు పాడితే తీసుకొని ఛానల్ సిగ్గులేదా మీకు? మనిషిగా నువ్వు పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్నారే మీరు. మీ సువార్తకి ఏమైనా అడ్డొస్తున్నానా? మీకు మీ మందిరాలకు ఏమైనా అడ్డొస్తున్నానా? మీ సేవకి ఏమైనా అడ్డొస్తున్నానా? నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా. మీ బ్రతుకులు మీరు బతికి సావండి. నా జోలికి వచ్చినారంటే చచ్చిపోతాడు చెప్తున్నా నేను. దేవుడు ఒకటే నిర్గమకాండంలో వాక్యం చెప్తాంది, దిక్కులేని వారి పక్షన తల్లిదండ్రుల వారి పక్షన దేవుడు వ్యాజ్యమాడతాడంట. దేవుడు తీసుకున్నాడు అనుకో, అది చాలా భయంకరంగా ఉంటుంది. నేనేం చేయలేను మిమ్మల్ని, కానీ తల్లిదండ్రులు లేని వారి పక్షాన దిక్కు లేని వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడతానని నిర్గమకాండంలో వాక్యం సెలవిస్తుంది. అప్పుడు 4 పక్కన పొదునుంటుంది, ఒక పక్క కాదు. వాడు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, వాడు ఎవరైనా సరే అన్యాయానికి ఒకటే తీర్పు ఉంటుంది. ఎందుకంటే 4 పక్కన పొదునుంటుంది దేవుని వాక్యము. నిర్గమకాండంలో వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు లేని వారి పక్షాన వ్యాజ్యమాడతాడంట, దిక్కు లేని వారి పక్షాన వ్యాజ్యమాడతాడంట. వాళ్ళని బాధ పెడితే, హింసిస్తే వాళ్ళ పక్కన వాడే వ్యాజ్యము చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇది గమనించండి. 4 పక్కన పొది ఉంటుంది వాక్యము. కాబట్టి నా జోలికి రావాలనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాల, లేదంటే అర్ధాస్తు చస్తారు. మీ పరిస్థితి మీకే దారుణంగా ఉంటుంది. ఈ వాక్యం చదవండి. నిర్గమకాండంలో తల్లిదండ్రులు లేని వారి పక్షాన వ్యాజ్యమాడతానంటున్నాడు, దిక్కు లేని వారి పక్షాన వ్యాజ్యమాడతానంటున్నాడు. నాకెవ్వరు లేకపోవచ్చు, కానీ నా పక్కన సృష్టికర్తన దేవుడు ఉంటున్నాడు. వాక్యం ఉంది. 4 పక్కన పొదునుంటుంది, ఒక పక్క కాదు. 4 పక్కన దూసుకొని పోయి చంపి పడేస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. నా జోలికి రావద్దండి. ఒళ్ళు దగ్గర పట్టుకొని బ్రతకాలని మనసారా మరొకసారి హెచ్చరిస్తున్నా నేను. ఇది చాలా సీరియస్గా నేను తీసుకుంటున్నాను. అసువార్త విషయంలో ఎవరు అడ్డొచ్చినా కూడా నేను వదలను. నేను వదిలినా కూడా నా ప్రభు వదలడు. 4 పక్కన పొదునుంటుంది, ఒక పక్క కాదు. వాక్యం 2 అంచెల ఖడ్గం కాదు, 4 పక్కన ఖడ్గము దూసుకొని వెళ్ళి బూడిది చేసి పడేస్తుంది. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. వింటున్న థ్యాంక్ యూ. మిగతా వాళ్ళ వాక్యం వింటున్నా. నిర్గమకాండంలో వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు లేని వారి పక్షాన వ్యాజ్యమాడతానంటున్నాడు, దిక్కు లేని వారి పక్షాన వ్యాజ్యమాడతానంటున్నాడు. ఆ వాక్యం 2 అంచెల ఖడ్గం కాదు, 4 పక్కన పొదునుంటుంది. 4 పక్కన దూసుకొని వెళ్ళిపోతే ఆ దేవునికి కోపం, ఉగ్రత కలిగితే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఉగ్రత రాకముందే ఎవరికి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతికితే మంచిదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. నా వీడియోస్ కానీ నీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా విను. ప్రార్థనలో, వాక్యం ఆత్మీయతలో మంచి మార్గంతో బ్రతుకు జీవించు. లేదా ఇష్టం లేదా నా విషయాలకు అడ్డు రావద్దండి. వచ్చినారంటే మీ జీవితము అర్ధాంతంగా ముగుస్తుందని మరొకసారి నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని గమనించాలి. మరి వింటున్న వాక్యం వింటున్న ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నా. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గం కాదు, 4 పక్కన పొదునుంటుంది. అది న్యాయానికి మాత్రమే కర్త. వాక్యం అన్యాయానికి కాదు. అన్యాయాన్ని చీల్చి చంపేస్తుంది, మోసాన్ని కాల్చి పడేస్తుంది, దుర్మార్గాన్ని కాల్చి పడేస్తుంది. ఈ వాక్యము న్యాయమైనది, యథార్థమైనది, నీతి కలిగినది, మంచి మార్గాన్ని నడిపించేది ఈ వాక్యం. కాబట్టి వాక్యం కలిగిన సువార్తకు అడ్డు వస్తే మాత్రం వాళ్ళని ఎవరిని కూడా చూడదనే విషయాన్ని గమనించాలని మనసారా కోరుకుంటూ, వింటున్న మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప సబిత. గాడ్ బ్లెస్ యూ.